ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కొమ్మర గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు 50 మంది రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో రీసర్వే కారణంగా భూ రికార్డులో గందరగోళం నెలకొందని విమర్శించిన ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం నా భూమి నా హక్కు లక్ష్యంతో పారదర్శకంగా భూ సమస్యలు పరిష్కరిస్తోందని తెలిపారు. గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల భూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యొక్క హద్దులు మార్చేయడం, రీసర్వే పేరు చెప్పి భూముల యొక్క హద్దులు మార్చేయడం, అలాగే రికార్డ్స్ల పేర్లు మార్చేయడం, అదేవిధంగా ఒకళ్ళ భూమి ఒకళ్ళు కలిసిపోవడం, ఇట్లా పూర్తిగా గందరగోళం సృష్టించేశారు. 2024లో ప్రజల ఆశీర్వాదంతో కూటమి పాలన వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దాని మీద విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. రికార్డు కరెక్షన్ కోసం, ప్రజలకు ఏదైతే హక్కుగా ఉన్న భూమిని వాళ్ళకి అప్పచెప్పడం కోసం. అందుకని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నారు అంటే, ఇది ఒక రోజులోనో ఒక నెలలోనో సాల్వ్ చేయగలిగే సమస్యలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంత సంక్లిష్టతని క్రియేట్ చేసేశారు. ఇటీవల కాలంలో మన నియోజకవర్గంలోనే కురుకూరు అనే గ్రామంలో మొత్తం 98% భూములు పూర్తిగా రికార్డులు మొత్తం తప్పులు తడక. ఆ రోజు నుంచి పోరాడితే ఈ రోజుకి అవి క్లియర్ చేయగలిగాం. ఒక ఊరిని రీసర్వే పేరు చెప్పి భూముల యొక్క హద్దులు